విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధునిక టెక్నాలజీతో చికిత్సను అందిస్తున్నట్లుగా ఎండీ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. నూతన స్కానింగ్ మెషిన్ను అందుబాటులోకి తెచ్చినట్లుగా వెల్లడించారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి చికిత్సను అందించామన్నారు. ఆరోగ్యశ్రీలో 70% ఆపరేషన్స్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చికిత్స కోసం హాస్పిటల్కు వస్తున్నారన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, అండమాన్స్ నుండి, బెంగాల్ నుండి కూడా పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకుంటున్నారు. మాకు అందుకనే టెక్నాలజీ ఒకటే కాకుండా వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, టెక్నాలజీ అంతా ఉండటంతో మేము ఈరోజు ఇలా చేయగలుగుతూ ఉన్నాము. సో ఇదే పందాలో మేము మరొకసారి రీడెడికేట్ చేసుకోవడానికి మా సర్వీసెస్ని వైబుల్ కాదని తెలిసినా కూడా ఒక 32 crores పెట్టి ఈ టొమోథెరపీ మెషిన్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మన దగ్గర ఉన్న పేషెంట్స్కి మనం అందుబాటులోకి తీసుకురాకపోతే కొద్దిమంది దాన్ని అఫోర్డ్ చేయగలిగినా కూడా వాళ్ళు వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవసరం లేకుండా ఈరోజు ఈ టెక్నాలజీ ఇక్కడ తీసుకురావడం జరిగింది.